హలో దోస్తోల్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తు అంటే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మక్క బజ్జీలు చేసిన. ఇక ఈ మక్క బజ్జీలు నేను స్వీట్ కార్న్తో చేసిన. ఇక చూద్దాం పాండ్ర ఎట్లా వేసుకోవాలో. ఏం లే, ముందుగల స్వీట్ కార్న్ మంచి ఒలిసేసి దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా గడుక్కొని ఇక జాలీలు ఉన్న దాంట్లో అవి వేసేసుకొని నీళ్ళంతా పోయిందాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి ఒలిసేసి. అట్లనే 2 చిన్న చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసేసుకోర్రి. అట్లనే స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయి. నేను ఒక 10-15 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నా. అవి వేసుకొని కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దానిలో స్వీట్ కార్న్ వేసుకొని మిక్సీని కొంచెం అనగానే బంద్ చేయాలి. అంటే కచ్చా పచ్చగా మాత్రమే పట్టుకోవాలి. దీన్ని మొత్తం పేస్ట్ చేసినాం అనుకో అది మొత్తం నీళ్ళు అయిపోతుంది. అందులోకి వాటర్ బాగా వస్తాయి కాబట్టి కొంచెం అనగానే మిక్సీ ఆఫ్ చేసేసుకోవాలి. అట్లా మొత్తం పిండిని మొత్తం రెడీ చేసేసుకొని ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 చెంచాడు నువ్వులు వేసుకొని ఆ తర్వాత సరిపడంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి కొద్దిగా మంచి గట్టిగా ఉండాలి, మరి పలసగా చేసుకోవద్దు. పలసగా ఉంటే కొంచెం పిండి పడుతుంది. అట్లానే మనం మిక్సీని పేస్ట్లా వేసుకుంటే అందులో పిండి ఎక్కువ పడుతుంది, టేస్ట్ రాదు అంత బాగా. అందుకే అది మనం పిండి పట్టుకునేటప్పుడు అనగానే ఆఫ్ చేసేసుకోండి. అట్లా పిండి మంచిగా గట్టిగా కలుపుకొని పెట్టుకొని ఇక మంచి గరం నూనెలో పిండిని బజ్జీలలాగా వేసేసేయండి. ఎందుకంటే ఇది వడల్లా చేయడానికి రాదు, అందుకే బజ్జీలలా వేసుకోవాలి. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది, నిజంగా చెప్తున్నా నేనైతే. అట్లా మంచిగా వేసేసి దాని నిండా అన్నేసేసుకొని మంచిగా 2 సైడ్లకు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇక కొద్ది కలర్ చేంజ్ కాగానే తీసేసేయకండి, లేకపోతే లోపల ఉడకదు. ఎందుకంటే మనం పిండిలు కూడా వేసినాం ఇంట్లో కాబట్టి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి ఇక 2 సైడ్లు తిప్పుతూ మంచిగా కలుసుకోండి. ఇక రెడీ అయిపోతుంది అండి క్రిస్పీ మక్క బజ్జీ. నిజంగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నాయి. ఇక అట్లనే మీ ఇంట్లో కూడా మస్తు ట్రై చేయండి ఈ రెసిపీని. ఇది చేసినాక మళ్ళీ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పుర్రి. ఇక చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.